అయితే మన లోపల ఒక దేవతా శక్తి ఉంటది. ఆ దేవతా శక్తిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు ఈ కలియుగంలో ముఖ్యంగా హనుమంతుల వారి యొక్క శక్తి మన లోపల ఉన్నది. అవును. దాన్ని మనం వాడుకోవడం తెలిస్తే గనక మనం ఏదైనా సాధించొచ్చు అంటారు కదా గురుగారు. అవును. మీరు కూడా చాలా సార్లు ఆ విషయం గురించి చెప్తా ఉంటారు. అసలు ఏంటిది హనుమత్ శక్తి అంటే ఏంటి? దాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలి? దీని వెనకాల ఏదైనా ఒక రహస్యమైనటువంటి ఏమన్నా విద్య ఉందా? ఇది మనకి అందరికీ మన సమస్య జీర్ణకోశంలో ఉంటుంది. అజీర్తి. ఆ జీర్ణం సరిగ్గా కాకపోవడం, తద్వారా గ్యాస్ ఫార్మేషన్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత అసలు సమస్యలన్నీ కూడా బ్రెయిన్లో ఉంటాయి. మూల కారణం బ్రెయిన్ మనది. అదే ఈ బ్రెయిన్కి, ఈ డైజెస్టివ్ సిస్టమ్కి వేగస్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంది. ఆ నర్వ్నే యోగులందరూ కూడా హనుమంతుల వారి వాలంగా గుర్తించారు. హనుమంతుల వారి యొక్క శక్తి వాలంలో ఉంటుంది. ఆయన సూచనలు కూడా ఉపాసకులకి వాలం ద్వారా ఆయన సూచన చేస్తూ ఉంటారు. అందుకని మనం ఇప్పుడు ఒక హనుమత్ దేవాలయాన్ని వెళ్ళామంటే ఆ వాలం మీద మన దృష్టి చిన్నపిల్లలకి పడుతుంది, మరి పెద్దవాళ్ళకు కూడా, ఉపాసకులకు కూడా పడుతుంది. దాని ద్వారా ఆయన అనేక రకాల సూచనలు మామూలు మనకు ఉపాసకులు చేస్తారు. అమెరికన్ సైంటిస్టులు దీన్ని కనుక్కున్నారు. ఈ వేగస్ నర్వ్ యొక్క ఉపయోగాలు ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటి. అందుకని ఇది బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. మన హృదయ స్పందనలు జరగాలంటే దానికి బ్రెయిన్ నుంచి ఈ సూచనలు అందించేటువంటి నర్వ్ ఈ వేగస్ నర్వే. అలాగే ఇది డైజెస్టివ్ సిస్టమ్ వరకు కూడా కొనసాగుతుంది. ఈ మన దేహంలోని ఈ ఈ అవయవాల యొక్క విషయాలన్నీ కూడా మళ్ళీ బ్రెయిన్కి కూడా అందజేసేది ఈ వేగస్ నర్వ్. అందుకని ఈ వేగస్ నర్వ్ మీద మనం కనుక ధ్యానం చేసినట్లయితే మన హనుమంతుల వారి యొక్క శక్తిని పొంది మన దేహంలో ఉన్న దేహ సమస్యల్ని, మానసిక సమస్యల్ని కూడా నివారణ చేసుకోవచ్చు. బుద్ధి వరిష్టాం అనేటువంటి ఆయా శ్లోకాల్లో ఈ సూక్ష్మాలు బాగా చాలా వరకు నిక్షిప్తం చేశారు. ఆ సుందరాకాండలో కానీ, ఆ హనుమంతుల వారిని ధ్యాన శ్లోకాల్లో ఉంటుంది. ప్రతి దేవత యొక్క ధ్యాన శ్లోకంలో ఈ రహస్యాలు ఉంటాయి. కానీ మనం ఆ డైజెస్టివ్ సిస్టమ్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు, అలాగే ఈ బ్రెయిన్ని మనలో ఉన్నటువంటి దాన్ని, ఈ మానసిక సమస్యలను కూడా ఎలా పరిష్కరించుకోవచ్చు అన్న రహస్యాలన్నీ అందులో ఉన్నాయి. అది ఎలా గుర్తించాలి గురుగారు అన్నారు? అంటే మనకు మామూలుగా మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందనేది ఒక డాక్టర్ చెప్తున్నాడు, మనకి డైజెస్టివ్లో ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది. కానీ మానసిక సమస్యలకి మాత్రం వీళ్ళకి తెలియటంలే. కానీ దీనికి అన్నిటికీ మూలం బ్రెయిన్లోనే ఉంటుంది. అందుకని ఈ డైజెస్టివ్ దానికి మన ప్రాబ్లంని రెక్టిఫై చేసుకోవాలంటే కొన్ని యోగ ప్రక్రియలు ఉన్నాయి. వాటి ద్వారా మనం దీన్ని నివారణ చేసుకోవచ్చు. అందులో చాలా సులభమైన ప్రక్రియ, ప్రతి మనిషి తన నాభిని ఒక అరగంట సేపు ఏకాగ్రతతో దృష్టితోటి గనక ఆ నాభిని గనక చూడగలిగితే, ఉదయం పూట తమలపాకులో మిరియాలతో కలిపిన తమలపాకుని మనకి ఎంతవరకు మనం తీసుకోగలుగుతామో 1 నుంచి 10 మిరియాలని ఉదయం పూట అది నములుతూ, ఈ తర్వాత ఈ దృష్టి మాత్రం కేవలం నాభి మీద, ఇంకా మంత్రం చేయక్కర్లేదు, ఏది చేయక్కర్లే, ఏ ధ్యాస అవసరం లేదు, ఏ ఆలోచన లేకుండా కేవలం ఆ నాభి మీదే గనక దృష్టి పెడితే ఏం జరుగుతుంది అంటే, ప్రాక్టికల్గా కూడా మేము చేసి చూసాం, ఈ శ్వాస మందగిస్తుంది, శ్వాస ఆగిపోతుంది కూడా. అప్పుడు అసలు రహస్యం, సూర్యుని యొక్క కిరణాలు మన నాభి, ఆజ్ఞాచక్రం, హృదయ స్థానంలోకి 3 కిరణాలు వెళ్తున్నాయి. దాన్నే గాయత్రి విజ్ఞానం అన్నారు. ఆ స్పృహ మనకి మెల్లమెల్లగా ఇలా కాన్సన్ట్రేట్ చేసి నాభి మీద చేస్తూ ఉంటే, ఈ శ్వాస ప్రక్రియ నాసికారంధ్రం నుంచి జరగకుండా సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్గా శ్వాసగా నాభి స్వీకరించడం, నాభి ద్వారా శ్వాసించడం, నాభి ద్వారానే మళ్ళీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నాభి ద్వారా జరుగుతున్నట్టుగా సూక్ష్మ స్పందనలు మనకు తెలుస్తాయి. మనం ఎప్పుడైతే ఈ నాసికారంధ్రాన్ని ఎంత తక్కువగా ఉపయోగించామో, యోగులందరూ కూడా చేసే సాధన దీన్ని ఆపేసి మనకి ఏ చక్రంలో కావాలంటే, ఏ పార్ట్లో కావాలంటే
ఆ పార్ట్ నుంచి శ్వాసని స్వీకరించవచ్చు, ప్రాణాన్ని గ్రహించవచ్చు ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా. అందుకని మనం ఇప్పుడు మొత్తం దేహం యొక్క సమస్య అంతా డైజెస్టివ్ సిస్టమ్ నాభి కేంద్రంలోనే ఉంటుంది. అందుకని ఈ నాభి మీద మనం ఒక హాఫ్ అన్ అవర్ రోజులో మనం కనుక దృష్టి పెడితే జీర్ణకోశం మొత్తం క్లియర్ అయిపోతుంది, ఏ వ్యాధి ఉండదు. ఇది 20 రోజుల్లోనే దీని ఫలితం కలుగుతుంది. మనం కనుక దీన్ని ఒక 40 రోజులు పాటు కనుక ఆచరించినట్లయితే మనకి కళల్లో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. కళల్లో పీడకలలు రావడం, లేకపోతే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, మరి రోగానికి అది కూడా ఒక కారణం. అందుకని ఈ సమస్య ఉండదు. అంటే మన ప్రారంధంలో ఉండేటువంటి గత జన్మల్లో ఉన్నటువంటి సంస్కారాలు కూడా రూపుమాపు పడతాయి. ఇది ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంగా మనం భావించవచ్చు. మనం హనుమాన్ చాలీసా చదువుకుంటున్నా, రామ మంత్రం చేసుకుంటున్నా, మనం ఒక భక్తుడిగా ఉన్నామంటే ఆయన యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు, ఎలా శరీరాన్ని మనం ఒక డాక్టర్గా భావించి ఆయన ద్వారా ఎలా నివారణ చేసుకోవచ్చు అన్నది ఇది సైన్స్. మన ప్రారంధాన్ని తొలగించుకోవడం, ఆ ప్రారంధాన్ని మనం తొలగించుకోవచ్చు. వీలవుతుందా గురుగారు? వీలవుతుంది, తప్పనిసరిగా వీలవుతుంది. అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో కర్మ మార్గం కూడా ఉంది. రాత్రి నిద్రపోయేటప్పుడు మనం మన యాస్ట్రల్లో మాస్టర్స్ని ఆహ్వానించి, మనకందరు ఎవరైతే ఋషులు సాంప్రదాయం ఉందో, ఇంకో రహస్యం ఉంది. సిరీస్ నక్షత్రాలని పైన ఉంటాయి. ఆ నక్షత్ర మండలం నుంచి మనకి 2 కిరణాలు మన దేహంలో నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయి. ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటువంటి 2 దళాలు అవే, ఇవి సిరీస్ నుంచి వచ్చే దళాలు. అందుకని ఆ హయ్యర్ మాస్టర్స్ అంటారు. ఇప్పుడు ఒక మారెళ్ళ రామకృష్ణ గారు కానీ, యోగి మోహన్ నెహ్రూ కానీ సిరీస్ నక్షత్రం నుంచి వచ్చారు అని వాళ్ళ జీవిత చరిత్రలో రాయబడింది. అందుకని ఇలా ఎవరైతే మనకి సిరీస్ నక్షత్రం నుంచి, డాగ్ స్టార్ అని ఇంగ్లీష్లో అంటారు, అనేక మంది వచ్చారు. చాలామంది గురువులు అక్కడి నుంచే వస్తారు. అదే దత్తాత్రేయులది అని అంటారు, పేరు ఏదున్నా సిరీస్ నక్షత్రం అంటారు. ఆ నక్షత్ర మండలం నుంచి వచ్చే 2 కిరణాలు నిరంతరంగా ఆజ్ఞాచక్రంలో ప్రసరిస్తూ ఉంటాయి. ఇంకో రకంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏ డయాబెటీస్ అనేటువంటిది ఉందో, ఈ నాభి చక్రం దగ్గర ఉన్నటువంటిది చాలామందికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రుగ్మతల్లో ఈ డయాబెటీస్ ఇన్సులిన్ ఉత్పత్తి జరగని కారణంగా డయాబెటీస్ అంటారు. అసలు దానికి రీజన్ ఏంటి? డయాబెటీస్ అంటే అర్థం ఏంటి? ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరగటం లేదు. కానీ ఈ ఇన్సులిన్ ఉత్పత్తి జరగడానికి సంకేతాలు పిట్యూటరీ గ్లాండ్ నుంచి అందితేనే జరుగుతుంది. ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్లందరూ ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేయాలి. ఈ వేగస్ నర్వే ఆజ్ఞా నుంచి ఇక్కడ దాకా ఉంది. అందుకని అక్కడ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో మనం ఆజ్ఞాచక్రంలో గనక ఆయన్ని మనం భావించేటువంటి వాళ్ళు అలా భావించవచ్చు. లేదు డైరెక్ట్గానే పిట్యూటరీ గ్లాండ్ని దాని మీద ధ్యానం చేసినట్లయితే అక్కడి నుంచి సరైన సంకేతాలు అంది ఇక్కడ ఉన్నటువంటి ప్యాంక్రియాసిస్ ఇన్సులిన్ ఉత్పత్తిని చేస్తుంది. ఇది సాంకేతికంగా ప్రూవ్ అయినాయి ఇవన్నీ కూడా. కొంతమంది డాక్టర్లు, స్పిరిచువల్ పర్సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఇవన్నీ ప్రయోగాలు చేశారు. టానీ నాడర్ లాంటి వాళ్ళు బ్రెయిన్ మీద రీసెర్చ్ చేశాడు. అలా చాలామంది పేర్లు ఉన్నాయి. వివరాత్మకంగా నాకు గురువులు అందించారు.